మనం లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు ఇప్పటికే తొలి వెలుగు పలుమార్లు చెప్తూ వచ్చిందో కూడా మనం చెప్పినాం. 2 పవర్ సెంటర్లు పనిచేయాయి. ఇక్కడ హరీష్ రావు విషయం పక్కన పెడదాం. ఎందుకని అంటున్నా అంటే హరీష్ రావు విషయం పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటంటే మొదటి నుంచి కూడా పార్టీని లీడ్ చేస్తుంది కేసీఆర్. ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు పోటీ పడుతున్నారు కేటీఆర్. సో ఇద్దరే పవర్ సెంటర్గా చూద్దాం. ఈ 2 పవర్ సెంటర్లు ఒకటి కేసీఆర్, కేటీఆర్. సో రాష్ట్రంలో 2 పవర్ సెంటర్లు ఉంటే ఇక్కడికి పోవాలని అర్థం కాదు, ఇక్కడికి పోవాలని అర్థం కాదు. మరోవైపు గతంలో కూడా ఈ 2 పవర్ సెంటర్ నడిచిన సమయంలో చాలామందికి కేటీఆర్ హామీ ఇచ్చినేమని ఎమ్మెల్సీ ఇస్తానో లేకుంటే నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానో రకరకాలుగా హామీ ఇచ్చిండు కేసీఆర్. అదే స్థానాలకు కేసీఆర్ కూడా హామీ ఇచ్చిండు, కేటీఆర్ హామీ ఇచ్చిండు. సో ఏమైపోయింది, అటుగాలి ఇటుగాలి ఆఖరికి వస్తే ఇద్దరు మోసం చేసినట్టుగా వాళ్ళు కార్యకర్తలు కూడా నాయకులు కూడా విమర్శించడం స్టార్ట్ చేసారు. సో ఇప్పుడు ఏమైతుంది, 2 పవర్ సెంటర్ ఉంటే ప్రతిపక్షంలో పనిచేయదు, ఒకే పవర్ సెంటర్ ఉండాలి, అన్నీ ఇక్కడి నుంచే పోవాలి. కాబట్టి సో ఎవరినో ఒకరిని ప్రముఖుల్ని పార్లమెంటుకు పంపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఒకవేళ కేసీఆర్ కనుక పార్లమెంట్కి వెళ్తే కేటీఆర్ ఇక్కడ చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా వార్ మారుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆఫ్టర్ కేసీఆర్ హూ ఈజ్ నెక్స్ట్ అనే తర్వాతనే కదా పెద్ద ప్రశ్న. మరి ప్రతిపక్షంలో వీళ్ళు కొట్లాడుతుంటే ఇక్కడ స్థానిక నాయకులు కేటీఆర్ గారు ఏం చేస్తారు, తన దగ్గర రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. హరీష్ రావు గారి వర్గం కూడా ఒకటి ఉన్నది, ఆయన వర్గం ఒకటి ఉన్నది. సో ఇక్కడ మళ్ళోసారి ఇక్కడ వారసత్వం గురించి కొట్లాట జరిగే అవకాశాన్ని, మరోసారి ఇక్కడ కేటీఆర్ కాకుండా కవిత కూడా రంగంలోకి వచ్చే అవకాశం. నేను కూడా రాజకీయ వారసురాలే కానీ తన కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఏమైపోతుంది, పార్టీ చీలిక అనేది కొంత ప్రారంభం అవుతుంది. ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా డెఫినెట్గా ఈ చీలిక అనే అంశం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు అనుకుంటారే బహుశా మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి. అన్న సీన్ ఏమి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొట్లాడినా అంతగానే కొట్లాడుతుంటుంది బీఆర్ఎస్ పార్టీ కూడా, కానీ బయటపడే అంతే. ఎందుకు, ఇక్కడ కేసీఆర్ను ఒక పెద్ద తలకాయ ఉన్నది కాబట్టి కేసీఆర్ కంట్రోల్లో పెడతారు అన్నింటినీ కూడా. లేకపోతే ఒక నిజంగానే బహిర్గతంగా అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ లాగా విధానం ప్రజాస్వామ్యంగా ఎక్కువ ఉంటే మొత్తం ఈ కొట్లాట మొత్తం బయటకు వచ్చేది. ఇక సీనియర్ నాయకులు ఏమంటారంటే ఇట్లా మీరు కనుక పార్లమెంట్కి వెళ్తే ఇవన్నీ కూడా గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది. లేదు మీరు పవర్ సెంటర్గా ఓన్లీ కేటీఆర్ని ఎంచుకున్నా కూడా ఏమవుతుందంటే కేసీఆర్ ఎప్పుడూ కాలేరు. కేటీఆర్ నాట్ ఈక్వల్స్ టు కేసీఆర్, ఎప్పుడు కూడా సరిసమానం ఊహించలేరు. కేసీఆర్ అనే వ్యక్తికి ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళగలిగిండు, ప్రజలు తనను గుర్తించగల చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పై స్థాయి 3 కాళ్ళ ముసలం వాళ్ళు కూడా గుర్తిస్తారు. ఆయనకు ఒక ఎజెండా, ఒక కథ, ఒక సెంటిమెంట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. సో ఈయన కనుక పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి పార్లమెంట్కి దిశ కనుక ఆయన ప్లాన్ చేసి ఉంటే అప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వదిలేయరు. ఇన్ కేస్ ఆ రకంగా ఎవరు కూడా వదిలేయరు, అటు కేటీఆర్ అయినా కేసీఆర్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన పార్లమెంట్లో కొట్లాడితే అసెంబ్లీలో కొట్లాడాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా నేను చెప్తున్నా. అయితే పూర్తిగా కనుక వెళ్తే కేటీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొనేందుకు అంతటి స్థాయిలో పోరాటం ఇవ్వలేడు. బికాస్ కేసీఆర్ అనే వ్యక్తికి సెంటిమెంట్ ఉన్నది. కేటీఆర్ని ఆ రకంగా తెలంగాణ ప్రజలు చూడలేరు. హీఈస్ జస్ట్ ఎ మినిస్టర్ అండ్ కొడుకు అనే ఒక మాజీ మంత్రి కేసీఆర్ గారి కొడుకుగానే చూస్తారు తప్ప పూర్తిగా కేసీఆర్ లాగా ఎప్పుడు కూడా కేటీఆర్ని సరిసమానంగా ప్రజలు చూడలేరు. సో ఇక్కడ సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే కేటీఆర్ని ఇక్కడ వద్దు, మీరు ఉంటే ఓవరాల్గా పార్టీ మీ అండర్లో ఉంటుంది, అవసరమైతే కేటీఆర్ మీ మాట వింటారు. రేపు రాజ్యసభలో ఏం చెప్పాలి, పార్లమెంట్లో ఏం చెప్పాలి ఒక నిర్దేశం కూడా కేసీఆర్ గారి నుంచి చేస్తారు. కాబట్టి కేసీఆర్ సెంట్రిక్గానే తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ ఉండాలి, అది బీఆర్ఎస్ పార్టీగానే కొనసాగాలనేది సీనియర్ నాయకుల యొక్క సూచన. అయితే ఈయన ఉంటే ఏమైపోతుంది, ఈ డివిజన్ ఉండదు. ప్రజలకి మరోసారి సానుభూతిని, సెంటిమెంట్ని, ఆయన టమారా గజకర్ణ గోకర్ణ విద్యల్ని, ఆ తర్వాత తనదైన రాజకీయ చాణక్యతని ప్రదర్శించి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ప్రజల్లో సానుభూతి తీసుకొచ్చే అవకాశం కానీ, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు తనదైన శైలిలో లాంగ్వేజ్ మాట్లాడుతూ కావచ్చు, తనదైన శైలిలో ఒక కౌంటర్ ఇస్తూ కావచ్చు, పార్టీని డిఫెండ్లో పడేయడం కోసం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఒక పై స్థాయికి తీసుకొచ్చే విషయంలో కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడే విషయంలో కావచ్చు కేసీఆర్ పనిచేస్తాడు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ సెంట్రిక్గానే పాలిటిక్స్ పోవాలనేది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. మరి సీనియర్ నాయకులు ఎవరయ్యా అంటే పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత మరుసుదనాచారి, కె కేశవరావు, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు కదా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారితో మొదటి నుంచి వెంట ఉన్న వ్యక్తులు. కాబట్టి వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ట. మరి గతంలో కూడా
కేసీఆర్ బాధపడుతున్న అంశం ఏంటంటే అసలు టీఆర్ఎస్ అనే పార్టీ నుంచి బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణకి తనకు సెంటిమెంట్ పోయిందన్నప్పుడే కొంత బాధపడ్డాడు. కానీ వాస్తవానికి నాకు తెలిసినటువంటి ఒక సీనియర్ కేసీఆర్ గారికి సంబంధించి ఫౌండర్ మెంబర్ ఒక ఆయన, వాళ్ళ కుటుంబీకుడు అనుకోండి, ఒక రకంగా ఒక సీనియర్ నాయకుడు, చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా డైరెక్ట్ పాలిటిక్స్కి వచ్చి కానీ టీఆర్ఎస్ గురించి కానీ విభేదించాడు, ఇక్కడ లేదు. కానీ డెఫినెట్గా ఆయన తనదనే స్థాయిలో ఒక ఆలోచన పదం అయితే ఉన్నది. సో ఆయన సంప్రదించి గురువుగారు ఎట్టా ఉందండి, ఏంది పరిస్థితి, ఎట్టా ఉంది, మీకు మీ మిత్రుడు ఏమంటున్నాడు, లేకపోతే మీ సహోదరుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కేసీఆర్ ఒక ఏడవడం తప్ప అన్నీ చేస్తున్నాడట. తప్పుగా మాట్లాడండి, ఆయన ప్రతిపక్షాల మీద ఎందుకు అక్కసు వెలగక్కుతున్నారు అని చెప్పి తప్పుగా అనుకోవద్దు మీరు. ఎస్, నిజం. ఎందుకంటున్నా అంటే ఒక రకంగా కేసీఆర్ గారు అంటే అందరికి గౌరవం. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అంతో ఇంతో కాదని ఎంత కాదని కూడా ఒక మెయిన్ ఫేజ్గా ముందుకు పోయింది కాబట్టి కేసీఆర్ అంటే అందరికి గౌరవమే. అయితే ఇప్పుడు ఆయన బాధపడుతున్న ఎందుకు ఏడవాల్సి వస్తున్నారంటే కేసీఆర్ గారు తన రాజకీయ జీవితం ప్రారంభించి ఒక్కసారి ఓడిపోయారేమో స్టార్టింగ్లో, కానీ అప్పటి నుంచి ఓటమెరుగ నేతగా ఉన్నారు. ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా ఏమొచ్చినా ఆయన ఓడిపోయిన దాఖలా. బీఆర్ఎస్ ఓడిపోతే ఓడిపోయింది, ప్రతిపక్షం ఉండని తప్పేం లేదు. కానీ ఆయన కామారెడ్డిలో ఓడిపోయింది చూడు, అది ఆయనను చాలా బాధ గురి చేస్తాడు. అసలు ఆ బాధ నుంచి ఆయన బయటకు రాలేకపోతున్నాడట. కామారెడ్డిలో ఓడిపోయిన అంశాన్ని దిగమింగుకోలేక కేసీఆర్ గారు ఒక ఏడుపు తక్కువగానే దాదాపుగా అదే పనిగా బాధపడుతున్నాడట. బీఆర్ఎస్ ఓడిపోతే ఓడిపోయింది, ప్రతిపక్షంగా ఉంటే ఉన్నది, కానీ కామారెడ్డిలో ఓటమి అనేది తనని జీర్ణించుకోలేకపోతుందట. కామారెడ్డిలో ఓటమి తనని జీర్ణించుకోలేకపోతున్నది. అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చింది ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నేను చెప్తున్నటువంటి కేసీఆర్ గారి సోదరుడు, కేసీఆర్ గారి పార్టీ ఫౌండర్ మెంబర్గా ఉన్న వ్యక్తి, ఆయన ఏమంటున్నాడంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడానికి కారణం, తెలంగాణ సెంటిమెంట్ పోగొట్టడానికి కారణం తారక రామారావు గారు, కేటీఆర్ గారట. అయితే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడానికి కారణం కవితమ్మ. సో ఇద్దరు పిల్లలే తనని కొంత రాజకీయంగా అట్లా కుదిపేసారు తప్ప కేసీఆర్ అంటే మీరు మామూలు అనుకుంటున్నారా? కేసీఆర్ ఎప్పటికైనా బ్యాక్ వస్తాడు, కేసీఆర్ చేయాల్సింది చేస్తాడు అంటున్నారు. కానీ కారణం ఏందయ్యా అంటే పిల్లల కారణంగానే కేసీఆర్ ఆ రకంగా ఇబ్బంది పడ్డాడు. కేటీఆర్ ఏమో బీఆర్ఎస్ మార్చి నువ్వు బీఆర్ఎస్కు నేను స్టేట్ చూసుకుంటా అని చెప్పిండు. ఈ కవితమ్మ ఏమో నువ్వు అక్కడికి రా, కామారెడ్డికి వస్తే నిజామాబాద్ నాకు పాజిటివ్ అవుతుంది, మీరు అక్కడ నిల్చుంటే బాగుంటుందని చెప్పి కవితమ్మ ఫోర్స్ వల్ల కామారెడ్డిలో కేసీఆర్ నిల్చున్నాడు. ఈ రెండు కారణాల వల్లే కేసీఆర్ రోజు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాడు. కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాల్గొనడం అనేది చాలా పెద్ద ఎత్తున ఆయనను దిగమింగుకోలేక బాధ పడుతున్న అంశం, అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ ఓటమి అనే విషయంలో ఆ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. సో బహుశా నిజమై ఉంటుంది. మరి రేపటి రోజున కేసీఆర్ గారు ఎట్లా దీన్ని చక్కదిద్దబోతున్నారో మాత్రం చూడాల్సి ఉంది. ఏంటంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోయినంత మాత్రాన హీఈస్ నాట్ ఎ లూజర్. ఆయన సమయం కోసం వెయిట్ చేస్తారు అంతే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని రకాల ప్లాన్లు చేసినా, ఏం చేసినా కూడా ఆయన వేసింది ఏం తెలుసా? నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఓడిపోయింది కాబట్టి సానుభూతి కోసమో లేకపోతే ఇంకేదాని కోసం నేను మాట్లాడడం లేదు. ఆయన చాణక్యత అలాంటిది. బహుశా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుసా విషయం. కానీ కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి పెద్దగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్సిడర్ కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్లో కూడా. సో మరి చూద్దాం ఏంది పార్టీని ఎట్లా చక్కదిద్దుకుంటారు, ఏంది కథ అనేది. కానీ డెఫినెట్గా ప్రజలు మాత్రం మర్చిపోరు. ఈ 10 సంవత్సరాల ఈ యొక్క నరవంచక అప్రజాస్వామిక అహంకార పూరిత ఈ పరిపాలన ప్రజలు మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఏ రకంగా చరిత్రలో కేసీఆర్ని ప్రజలు చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటారో ఆ రకంగానే వాళ్ళ పరిపాలనని, అప్రజాస్వామిక అహంకార పూరిత పరిపాలన కూడా ప్రజలు అట్లా గుర్తుపెట్టుకుంటారు.